పురుష సినిమా శుక్రవారం రోజు ఈరోజు రిలీజ్ అయ్యి థియేటర్స్లలో చాలా వినోదం అంటే ఫ్యామిలీ డ్రామా కామెడీ ఈ జోనల్లో ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా నేను చూడలేదు. ఫస్ట్ హాఫ్ చూస్తుంటే కనుక ముగ్గురి కాంబినేషన్ చాలా బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. న్యాచురల్ క్యారెక్టర్స్ మనం ఇళ్లలో ఎలా చూస్తున్నామో సినిమాలో కూడా అలా చూస్తున్నాను ఫీల్ అయితే కనుక నాకైతే కలిగింది. డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్స్ కూడా చాలా సున్నితంగా హ్యాండిల్ చేశారు. సెకండ్ హాఫ్ అయితే కనుక ఎమోషనల్తో ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసాన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఈ సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీతోనే వచ్చి చూడాలి. ఎందుకంటే దీంట్లోనే ఎలివేట్స్ అయితే కనుక సూపర్గా ఉన్నాయి. సప్తగిరి గారి కామెడీ, కసిరెడ్డి గారి కామెడీ, వెన్నెల కిషోర్ గారు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా హీరో విషయానికి వచ్చేస్తే కనుక న్యాచురల్గా అంటే ఒక పర్పస్ ప్రకారం ఎలా ఇంప్రూవ్మెంటేషన్ అయితే ఒక హస్బెండ్ అయిన తర్వాత ఏం క్యారీ చేశారు, మిస్టేకులతో ప్రేమ అనేది ఎట్లా డిసప్పాయింట్ అనేది క్లైమాక్స్ దగ్గర ఆసమ్. పవన్ కళ్యాణ్ అన్న పేరు పెట్టుకున్న దానికి సార్థకం చేశారు. ఈ పురుష అనే సినిమా ఆల్ పర్సన్స్ అంటే విడిపోవాలనుకున్న వాళ్ళు, విడదీయాలనుకున్న వాళ్ళు, విచిత్రంగా ఉండేవాళ్ళు, ఒక మేడ్ ఫర్ ఈచర్ అన్న మీనింగ్కి ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడండి. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్.